హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్నో బాధలు పడుతున్నారు. డబ్బులు లేక కుర్చీలకి అంటిపెట్టుకుని యూనివర్సిటీల్లో, స్టడీ సెంటర్లో, లైబ్రరీల్లో కుర్చీలకి అంటిపెట్టుకుని ఆ కుర్చీ విపరీతమైనటువంటి చెమట పట్టిపోయి సరైనటువంటి ఫెసిలిటీస్ లేక, సరైనటువంటి ఫ్యానులు లేక, సరైనటువంటి విధానం లేక పైన మండుతూ ఆ బాధలను దిగమింగుతూ అమ్మాయిలు అబ్బాయిలు యూనివర్సిటీ స్టడీ హాల్లో కానీ ఎక్కడైనా రెండు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. నేను ఈ ఇబ్బందులు చూస్తుంటే మేము చదువుకున్నప్పుడు ఆ ఇబ్బందులు నాకు గుర్తొస్తున్నాయి. అందువల్ల నేను ఒక హిస్టరీ అభ్యర్థిగా, ఒక ఎకనామిక్స్ అభ్యర్థిగా, ఒక పొలిటికల్ సైన్స్ చదివినటువంటి అభ్యర్థిగా, ఒక మానవతా దృక్పథంతో కమర్షియల్కి పోకుండా అన్ని పోస్టులు మ్యాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టులన్నీ శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ నుంచి రావాలి, బుక్స్ చదవడం ద్వారా రావాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరికి చేయూతను అందిస్తున్నాం. చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. సో దానిలో భాగంగానే మీరు ఇంతకుముందు తీసుకున్నప్పటికీ, ఇప్పుడు తీసుకున్నప్పటికీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఫ్రీ. బీహార్లో ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉండారన్నమాట, అతని పేరు నాకు ఐడియా లేదు. ప్రతి పేద పిల్లోడిని ఆదుకోవడం కోసం ఐఐటి కోచింగ్ ప్రారంభించి చాలా తక్కువ ఫీజుకి అతను స్టార్ట్ చేస్తే కార్పొరేటివ్ సెక్టార్స్ అంతా అతని మీద కక్ష కట్టి అతను చనిపోయేలాగా అతని మీద ప్రెషర్ తీసుకొచ్చి, అంటే మీరందరూ ఏం చేయాలంటే ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరందరూ హెల్ప్ చేయాలి. నాట్ ఓన్లీ మై సెల్ఫ్. ఇంకా సొసైటీలో కనపడకుండా మీకు హెల్ప్ చేయాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ హెల్ప్ని మీరు పొందండి, మీకు ఉన్నటువంటి సాయం మీరు చేయండి. అలాంటి వాళ్ళకి బాగా లిఫ్ట్ ఇవ్వండి, దొంగలకు వద్దు. ప్రతిదానికి ఎగ్జామ్కి ఫీజు, వీడియోస్కి ఫీజు, బుక్స్కు ఫీజు, మోటివేషనల్ ఫీజు, 4 మాటలు చెప్తే ఫీజు, సైకాలజీలో మూర్తి మొత్తం చెప్తే ఫీజు. ఇలాంటి వాళ్ళ అవసరం మనకే ఈ సొసైటీకి? ఆలోచించండి, మీరే ఆలోచించాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 లక్షల, సుమారు 10 లక్షల మంది, మినిమం 10 లక్షల మంది ఉంటారు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. ఆలోచించండి. ఎస్, నేను నడుము కట్టాను, నేను ముందుకు వచ్చాను. నేను మదర్ తెరీసా అంతటి వాడిని కాకపోయినా, గాంధీ లాంటి వాళ్ళు కాకపోయినా, నెహ్రూ లాంటి వాళ్ళు కాకపోయినా, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు అంత కాకపోయినా, అలా భావాలను చదివి, వాళ్ళ రాసినటువంటి గ్రంథాలను చదివి, మరి కొంచెం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలి అనేటటువంటి దృష్ట్యా నేను మీ ముందుకు వచ్చాను ఎస్ అను పబ్లికేషన్ ఛానల్లో. ఎస్, నాకు మాత్రమే సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే సాధ్యం అంటే ఏంటి? నేను ప్రతి ఒక్కరికి ఈ రోజు ప్రతి ఒక్కరికి 1000 రూపీస్కే బుక్స్ అందిస్తున్నాను. 1000 రూపీస్కే ఆల్ సెట్స్, ఏ సెట్ అయినా ఒక ఇంగ్లీష్ మీడియం అయితే రావండి. ఇంగ్లీష్ మీడియం సుమారు 1500 వరకు ఉంటాయి, అది కాస్ట్ మించి ఉంటాయి అనమాట. తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఏ సెట్ అయినా, అటు ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టీ కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుండి
ఒక కొద్ది సమయం పాటు మీకు 1000 రూపాయలకి బుక్స్ ప్లస్ వీడియోస్ ఫ్రీ. బుక్స్ ప్లస్ వీడియోస్ ఫ్రీ. మన బుక్స్ అను పబ్లికేషన్ బుక్స్ యొక్క స్టాండర్డ్ తెలుసు మీకందరికీ కూడా స్టాండర్డ్ తెలుసు. అదేవిధంగా వీడియోస్ యొక్క స్టాండర్డ్ తెలుసు. డిజిటల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే అను పబ్లికేషన్ వీడియోస్ ఎలా ఉంటాయంటే డిజిటల్ వీడియోస్, డిజిటల్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ కూడా బెసకదు. ఇప్పుడు ఏపీ ఎస్జిటిని తీసుకుంటే సుమారు మీకు 1000 వీడియోస్ దాకా ఉండే. 1000 కొత్త కంటెంట్ అండ్ పాత కంటెంట్ రెండు ఇచ్చారు. చూసుకోండి, ఏది పడితే చూసుకోండి. కొత్త కంటెంట్ అండ్ పాత కంటెంట్. దీంట్లో కొన్ని ఇన్కంప్లీట్ ఏమున్నాయి అంటే ఒకటి మీకు సోషల్ అయిపోయింది. బయాలజీ కొంచెం ఉంది, ఒక 10% బయాలజీ. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎవరికి నేను ఎప్పుడు చెప్తానే ఉంటారు. కొంచెం బయాలజీ ఉంది, అది అయిపోతుంది. ఎస్ఏపి. నెక్స్ట్ తెలంగాణ వీడియోస్ ఏముంది అంటే మీకు సోషల్ చెప్పించాలి. బయాలజీ అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది, ట్రైన్ మెథడ్ అయిపోయింది. అదేవిధంగా టెక్టాలకి అయితే సైకాలజీ మీకు సింపుల్ సైకాలజీ వింటే అది చదివితే సరిపోతుందంటే ఏది అవసరం, బయటకి ఏది కూడా వెళ్ళవసరంలా. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి, మీరందరూ చదవాలి, అందరు ఎదగాలి. ఇంకోటి కూడా నేనేం చేస్తున్నానంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే నాది ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ని తీసుకుంటున్నాం. 1000 మందికి ఒక బ్యాచ్, ఒక 4 రోజులు ఒక బ్యాచ్. ఈ రోజు నుంచి ఒక 1000 అటు తెలంగాణ రాష్ట్రంలోకి 1000, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి 1000 ఒక బ్యాచ్. ఇట్లా బ్యాచ్లుగా డివైడ్ చేసి మీకు బుక్స్ అందించేసేసి ఆ విధంగా మీకు ట్రైనింగ్ అది ఈ వీడియోస్ని ఎప్పటికప్పుడు రికార్డింగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకొచ్చి మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ రేపు మాపో మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీ కంప్లీట్ అయిపోతాం. నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఎస్జిడి కూడా ఈ పెండింగ్ వీడియోస్ చిన్న పెండింగ్ వీడియోస్ ఉన్నాయి చూసారా, సో వీటిని కూడా త్వరగా పూర్తి చేసేస్తున్నాం అనమాట. కాబట్టి మీకు ఒక బ్యాచీకి 1000 మంది చొప్పున ఓ బ్యాచ్కి 1000 మంది చొప్పున తీసేసుకుని వాళ్ళని ఎక్కడ దత్తత తీసుకున్నట్టుగా ఒక దత్తత గ్రామాలు తీసుకుంటారు చూసారా, సో అట్లా దత్తత తీసుకున్నట్టుగా ఒక బ్యాచ్కి 1000 మంది చొప్పున తీసుకుని ఈ రోజు నుండి మీకందరికీ ట్రైనింగ్ ఇచ్చేసేసి ఈ 1000 మంది టెస్ట్లు కూడా రాస్తారు. గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా రాస్తారు. ఇప్పుడు ఈ రోజు నుంచి టెస్ట్ స్టార్ట్ అవుతున్నాయా, రేపటి నుంచి టెస్ట్లు. అందువల్ల మీరు ఒక 1000 రూపాయలు మీది కాదు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎస్జిటి టెస్ట్ సిరీస్ రోజుకు ఒక టెస్ట్ లేదా 2-3 రోజులకు ఒక టెస్ట్ అంటే 160 బిట్లతో. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. టెస్ట్ సిరీస్ అంటే 160 బిట్లతో ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ తోటి ఇది బయట వాళ్ళు అచ్చగా టెస్ట్ సిరీస్ చూడాలంటే 1000 రూపాయలు ఉంటాయి. 1000 రూపాయలు ఉంటాయి. ఎప్పటి వరకే అన్లిమిటెడ్ టెస్ట్. ఎప్పుడు 2 రోజులకు 3 రోజులకి 4 రోజులకు వచ్చేట్టు పెట్టేస్తూ ఉంటాం. ఎప్పటి వరకే డిఎస్సి ఉండే వరకే, డిఎస్సి రాసే వరకే, డిఎస్సిలో మీకు జాబ్ వస్తుంది చూసారా, అప్పటి వరకు మీరు రాసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేస్తున్నామో, వీడియోస్ ఇస్తున్నామో, బుక్స్ ఇస్తున్నాము. ఎంత కాస్ట్కి? ఓన్లీ 1000 రూపాయలకే. కాబట్టి మీరు అడగొచ్చు, సార్ ఇంత తక్కువ కాస్ట్కి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే, నాకు సబ్స్క్రైబర్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈ బుక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గింది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. బుక్కులు ఇప్పుడు 10,000 మందికి ప్రింటింగ్ ఇచ్చారనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిపోద్ది. అంటే దాన్ని అనొచ్చు, చాలామంది చెప్పొచ్చు 2,000 మందికి 2,000కి 3,000కి ఇస్తున్నారని. అంత వద్దు. ఎక్కువ డబ్బులు పిండినా కానీ మీ దగ్గర నిరుద్యోగుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసినా కానీ పాపం ఎన్నో కష్టాలు ఉన్నారు. ఆ డబ్బు అరగదు. ఆ డబ్బు రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక 1000 రూపాయలు మీది కాదనుకోండి. 1000 రూపాయలు మీద ఈ 4-5 రోజుల్లో ఒక్కొక్క బ్యాచ్కి 1000 మందిని తీసుకుంటున్నాము.
ఒక ఆన్లైన్లో 1000 మందిని తీసుకుంటున్నాము. 1000 మంది ఒక బ్యాచ్ ఏ, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి, బ్యాచ్ సి, డి, ఇట్లా బ్యాచ్లుగా విభజన చేసేసి ఆ బ్యాచ్లో మిమ్మల్ని ఏర్పాటు చేసేసి పర్టికులర్ బ్యాచ్లు ఏర్పాటు చేసేసి మీకు ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ రేపు మరి ఈ కాస్ట్ ఇంత తక్కువగా ఎలా ఇవ్వగలుగుతున్నాం అని చాలామంది అడుగుతున్నారు. మనసుంటే మార్గాలు అనేకం. మీకు ఇవ్వాలనేటటువంటి తపన ఉంటే ఎలా ఈ ఎక్స్పీరియన్స్తో టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా అయినా చేయగలం. అయితే మీరు ఒకటే చేయాలి. నాకు మీకు ఇలాంటి సర్వీస్ని మీకు 2 రాష్ట్రాలకు అందించాలంటే మీరు ఒక్కొక్కరు 10 మంది చెప్పాలి. మీరు ఒక్కొక్కరు 10 మంది చెప్పాలి. ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్పాలి. అప్పుడే ఇంకా సర్వీసెస్ చాలా బాగుంటాయి. అంటే కాస్ట్ చాలా హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఫ్యాకల్టీస్ కానీ, అదేవిధంగా ఆన్లైన్ వీడియోస్ని కండక్ట్ చేయటం, అదేవిధంగా ఎడిటింగ్ చేయటము, రకరకాల బుక్స్ ప్రింటింగ్, హెవీ కాస్ట్ ఉంటుంది. ఈ కాస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోవాలి అంటే మీరు బ్యాచ్లుగా తయారవ్వాలి. ఎస్, బయట మార్కెట్లో కార్పొరేట్ మాఫియాని కంట్రోల్ చేయాలి అంటే, కార్పొరేట్ని లేకోకుండా చేయాలి అంటే, టెస్ట్లకి డబ్బులు వసూలు చేసే వాళ్ళని లేకుండా చేయాలి అంటే, అదేవిధంగా మోటివేషన్కి డబ్బులు వసూలు చేసే వాళ్ళని లేకుండా చేయాలి అంటే, వీడియోస్ సపరేట్ కాస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేసే వాళ్ళని లేకుండా చేయాలి అంటే, బుక్స్కి హెవీ కాస్ట్ చేసే డబ్బులు వసూలు చేసే వాళ్ళని లేకుండా చేయాలంటే మీరేం చేయాలంటే నాతో చేయగలపండి. ఈ వీడియోని ఎందుకంటే దాదాపు మనకి 60-70 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా వ్యూవర్స్ 1 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. అదేవిధంగా యాప్ డౌన్లోడ్స్ ఒక 60-70 వేల మంది యాప్ డౌన్లోడ్స్ ఉంటారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు మీకు ఇంకా మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందికి షేర్ చేసి చెబితే ఇదే కాస్ట్ని మనం నిలబెట్టుకోవచ్చు. మీరు అసలు ఎక్కడికి వెళ్ళవసరం, బయటికి బుక్ షాప్లు కానీ ఎక్కడికి వెళ్ళవసరంలా మీకు అంతకంటే తక్కువ కాస్ట్కే అన్పబ్లికేషన్ పోస్టల్ ద్వారా మీకు మేము అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తాం. మీరు ఈ పని చేసి పెట్టండి. 2 రాష్ట్రాల్లో నిన్న ఒక అబ్బాయి కామారెడ్డి నుంచి ఫోన్ చేశారు. సార్ చాలామంది కొత్త పబ్లికేషన్ వచ్చినాయి సార్, ఆ పబ్లికేషన్ బుక్స్ మన బుక్స్తో పోల్చి చూసుకుంటే ఎస్పెషల్ స్కూల్స్ అండ్ సోషల్లో మరి అవి ఎందుకు పనికిరావు సార్ అని మరి కితాబ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బుక్స్నే మీకు అందిస్తాం. ఎందుకంటే నేను ఆల్రెడీ డిఎస్సి నుంచి వచ్చాయి కాబట్టి, 2 జాబులు సంపాదించి వచ్చాయి కాబట్టి. ఎస్, మీకు తక్కువ బయటకు మీరు కోచింగ్కి వెళ్ళాలంటే 20,000 30,000, అదేవిధంగా లక్షలు ఎలా ఈ పెట్టవసరం. ఈ విధంగా ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించుకుని మీకు ఎక్కడైనా వీడియోస్ ఓపెన్ అవుతాయి, సిస్టంలో ఓపెన్ అవుతాయి, అదేవిధంగా ల్యాప్టాప్లో ఓపెన్ అవుతాయి. మరి పెద్ద స్క్రీన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ కాకపోతే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. 7878 423 45555. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఎప్పుడు ఆల్వేస్ మీకు అంటే మరి 10 తర్వాత కాల్ చేయకుండా, అంతకంటే ముందు డిస్టర్బెన్స్ చేయకోకుండా మీరు త్వరగా ఇమ్మీడియట్గా మాట్లాడుకుని ఈ విధంగా మీకు ఏమైనా టెక్నికల్ సమస్య వస్తే ఈ నెంబర్కి మీకు కాల్ చేసేయండి. ఇమ్మీడియట్గా రెక్టిఫై అవుతుంది. మీరు ఒకవేళ మీకు సిస్టంలో రాకపోయినా, ల్యాప్టాప్లో రాకపోయినా, ఎక్కడ రాకపోయినా నెంబర్ కాల్ చేయండి. అవసరమైతే యాప్ వాళ్ళకైనా మేము ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా రండి, కదలిదండి. మరి మెగా డిఎస్సి అంటున్నారు కదా సార్, మెగా డిఎస్సి మీరు ఎలా చెప్తున్నారు? మెగా డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, డిఎస్సి ఎగ్జామ్స్ జరగవు, ఎలక్షన్ ముందు డిఎస్సి ఎగ్జామ్స్ జరగవు, ఎలక్షన్ తర్వాతే జరుగుతాయి. మరి పోటీ నెలకొంది రాజకీయ పార్టీల మధ్య. ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో మేనిఫెస్టోలో పెడుతున్నారు. మరి మేనిఫెస్టోలో ఇప్పుడు కూటమి అభ్యర్థులు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద ఇస్తాం అంటే దాదాపు డిఎస్సి పిల్లలందరూ మొగ్గు చూపుతారు అనేటటువంటి ఉద్దేశంతో మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాము అని చెప్పడం జరిగింది. అంటే
అంటే ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేం. అయితే సర్వేలన్నీ కూడా మరి కూటమికి అనుకూలంగా ఉన్నాయి, వస్తుందని అనుకోవటమే. కాబట్టి మీరు ఆశావాదంతో ఉండండి. మెగా డిఎస్సి అనేటటువంటి కంపల్సరీగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే జూన్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే, జూన్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మొదటి సంతకం ఆ రోజు జరుగుతుంది. రేపో మాపో మేనిఫెస్టోలో కూడా ఇస్తున్నారు. మెగా డిఎస్సి అయితే ఎన్ని ఉండొచ్చు అండి? అయితే ఎన్ని ఉండొచ్చు? ఎన్ని పోస్టులు ఉండొచ్చు? 6,000 పోస్టులకి ఇంకా ఒక 7-8,000 అంటే ఒక 14,000, 15,000 అంటే టాప్, లేదా ఒక 12,000, 13,000. తెలంగాణలో 11,000 ఇచ్చారు, అందుకే ఇక్కడ ఒక 12-13,000. ఎందుకంటే ఎక్కువ పెద్ద రాష్ట్రం కాబట్టి ఉండడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఆశావాదంగా ఉండాలి. డిప్రెషన్కు గురిగా వస్తుందంటలే, చేస్తారంటలే. ఇంకొక కొంతమంది ఏమంటున్నారంటే ఈ డిఎస్సిని ఒకవేళ కొత్త ప్రభుత్వం అయితే కంటిన్యూ చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు ప్రభుత్వం వేసినటువంటి డిఎస్సిని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కంటిన్యూ చేయట్లా? ఎవరైనా కంటిన్యూ చేయాల్సిందే. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు అది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలి. అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఒక మంచి చేసింది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం. అది ఎవరు వచ్చినా డిఎస్సి ఇవ్వాల్సిందే. ఒకవేళ డిఎస్సి ఇవ్వకోకుండా ఎలక్షన్కి వెళ్తే చెప్పలేం ఆ డిఎస్సి వస్తుందా రాదా, లేటు పడుతుందా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళారు. టెట్ రిజల్ట్స్ టెట్ ఉండదు, టెట్ బెటర్. ఎందుకంటే టెట్ రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి వచ్చిన వెంటనే టెట్ రిజల్ట్స్ ఇచ్చేసేస్తే ఒక టైం బాండ్ పెట్టేసేసి ఎగ్జామ్ జరుపుతారు, పోస్టులు యాడ్ చేసి. అది రేపో మాపో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడుతున్నారు. అది వస్తుంది, బయటకు వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే అందువల్ల మీకు నేను ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఇప్పటివరకు 5 సంవత్సరాల నుండి ఏపీడిఎస్, ముఖ్యంగా ఏపీడిఎస్ అభ్యర్థులు చాలా లాస్ అయ్యారు, నష్టపోయారు, ఎదురు చూశారు, బీఈడీ చేశారు, చాలా ఖర్చులు అయిపోయినాయి, ఉద్యోగాలు మానేరు, అదేవిధంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళారు, చాలా ఇబ్బందులు పడిపోయారు. సో ఉడతా భక్తిగా నేను అను పబ్లికేషన్ ఛానల్ నుంచి మీకు ఎంతో కొంత చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక 1,000 రూపాయలకి బ్యాచ్గా డివైడ్ చేస్తాను. ఒక్కొక్కరు 1,000 రూపాయలు. ఏదైనా ఎస్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు మీడియం ఒక్కొక్కరికి 1,000 రూపాయలు. ఈ వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి. 9490750137, అదేవిధంగా 9949197212 కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసుకోండి. కాబట్టి లేజీగా కూర్చోవద్దు. టెస్టులు పెడుతున్నాము, అదేవిధంగా మీరు ఎప్పటికప్పుడు గ్రాండ్ టెస్టులు పెడుతున్నాము, అదేవిధంగా యూనిట్ వైజ్ టెస్టులు పెడుతున్నాం. అయితే మీరు బ్యాచీలుగా రావాలి. ఒకవేళ ఒక బ్యాచ్ పిల్లపై పోతారు, ఇంకొక బ్యాచ్ చేస్తారు. అందువల్ల ఫస్ట్ బ్యాచ్లో 1000 మంది, ఫస్ట్ బ్యాచ్లో 1000 మంది అభ్యర్థులను ఏర్పాటు చేశాం. కాబట్టి రేపమాపు 1000 మంది అభ్యర్థులు ఫిల్అప్ అవుతారు. 2 రాష్ట్రాల్లో, తెలంగాణకి సపరేట్ బ్యాచ్, ఏపీకి సపరేట్ బ్యాచ్. ఈ విధంగా 1000 ఏ, తర్వాత బి, తర్వాత సి, ఇట్లా బ్యాచ్లుగా డివైడ్ చేసేసి మ్యాక్సిమం అను పబ్లికేషన్ ద్వారానే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలి, ఎక్కువ టీచర్ పోస్టులు రావాలి అనేటటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇది పోటీ, మీ మధ్య ఏ విధంగా పోటీ ఉంటుందో మాకు మరి విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానం, వీళ్ళతో ఇంకెక్కువ మా మధ్య ఎక్కువ పోటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మరి మీరందరూ కూడా సహకరించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి, ఎక్స్ట్రాడనరీగా ప్రిపేర్ అవ్వండి. ఎస్, నేనుండా మీకు, నేను ఆల్వేస్ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మంచి ఫ్యాకల్టీస్ వస్తున్నారు, చెప్తున్నారు. ఎస్, మీరు ప్రతి ఒక్కరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాథమిక విధి యాప్ డౌన్లోడ్ చేసుకోవటం ప్రాథమిక విధి. చూడండి, ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఎంత చక్కగా మీకు అందిస్తున్నాను. ఎవరు లేరు,
ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ ఈ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ను కూడా ఇంగ్లీష్ మీడియం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఎలా ఎలా ఇచ్చామో చూడండి, 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 ఇండెక్స్ చూడండి, 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 కొలతలు చూడండి, చూడండి ఎట్లా ఎలా ఎలా ఇచ్చా చూడండి, చూడండి, ఎక్స్ట్రానరీగా ఇచ్చాం, అద్భుతంగా ఇచ్చాం. చూడండి బిట్లతో సహా నీట్గా చూడండి. చూడండి చక్కగా ఒక 400 పేజీల కంటెంట్ వస్తుంది. మెథడాలజీ ఒక 200 పేజీలతో మెథడాలజీ వస్తుంది. సోమ మంగళవారం అనుకుంటున్నాం, అయిపోతే వర్క్ అయిపోతే మీకు అందరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు, మ్యాథ్స్ రాసేవాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ రాస్తున్నారు, వారు కూడా మాతో టచ్లో ఉండండి. ఎస్, మిమ్మల్ని మేము దత్తత తీసుకుంటున్నాం, ప్రతి ఒక్కరిని దత్తత తీసుకుంటున్నాం. ఎస్, మీ యోగక్షేమాలు మా యోగక్షేమాలు, మీ యోగక్షేమాలే మా యోగక్షేమాలు. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీకు మంచి జాబ్ వస్తేనే మాకు విలువ ఉంటుంది, మాకు పేరు వస్తుంది, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది, సొసైటీకి మంచి పేరు వస్తుంది. మంచి టీచర్స్ని అందించాలి అనేటటువంటి ఆ తపనే ఈ స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి ప్లీజ్ చేయగలపండి. మీరు చేయాల్సిందల్లా నాకు ఒక్కటే, ఈ వీడియో ప్రతి ఒక్కరు చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ, మీ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి. 1000 రూపాయలు ఎవరైనా ఇస్తున్నారా? ఎవరైనా ఈ రోజుల్లో టెస్ట్ సిరీసే 1000 రూపాయలు అంటున్నారు. అవి కూడా 1 word ఆన్సర్స్ మేము ఇచ్చేటటువంటి, చూడండి మేము ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో. కాబట్టి ప్రతి బ్యాచ్ ఈరోజు బ్యాచ్ 1000 మంది, ఈరోజు రేపు ఎల్లుండితో 1000 మంది కంప్లీట్ అయిపోతుంది బ్యాచ్ ఏ. అలాగే మీరు త్వరగా నోట్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కాల్ చేయండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. ఆ విధంగా చేస్తే మరి మీకు ఇక ఏ మెంటార్షిప్ వద్దు, ఎక్కడ కూడా ఆన్లైన్ చేసుకోవసలా, ఎక్కడ కూడా అవసరం, డబ్బులు ఖర్చు పెట్టొద్దు. అనవసరంగా స్పెషల్గా ఆన్లైన్ వీడియోస్కి, మెంటర్షిప్ కానీ వేరే టెస్టులకు కానీ ఎక్కడికో కూడా 1 రూపాయి కూడా పే చేయొద్దు. పే చేస్తే మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకోటి కూడా, మేము వేరే పబ్లికేషన్లో ఉన్నాం సార్, మీరు రావచ్చు అంటే ఆల్వేస్ వెల్కమ్. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్, వేరే కంపేర్ చేసుకోండి. వేరే పబ్లికేషన్ నుండి పబ్లికేషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. మరి మా దగ్గరికి వస్తే జాబ్ వస్తుందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీకు మంచి అవకాశం. ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్, ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు అయిపోయినాయి చాలా సబ్జెక్టులు. ఇంటర్మీడియట్ వరకే నేను చెప్పిస్తున్నాను. మీరందరూ కూడా రండి, లేజీగా ఉండొద్దు. ఓకేనా?